ఈరోజు మనము పులిహోర చేసుకుందాము. 2 గ్లాసులు బియ్యం వేసానండి. వాష్ చేసి పెట్టేసి 4 గ్లాసులు వాటర్ పోసాను. ఇప్పుడు మనం రైస్ వండుకుందాము. రైస్ కుక్కర్లో పెట్టేసి అన్నము వండేసుకున్నాము. 1/2 గ్లాస్ వాటర్ పోసాను రైస్ కుక్కర్లో. తర్వాత గిన్నె పెట్టేసాను. డైరెక్ట్గా కూడా పెడతానండి, గిన్నె కూడా పెడతాను. ఎలాగైనా రైస్ బాగుంటుంది. రైస్ కుక్కర్లో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసి రైస్ తయారు చేసుకుందాము. ఇప్పుడు ఈ 5 నిమ్మకాయలు తీసుకున్నాను 1/2 కేజీ రైస్కి. ఇప్పుడు మనము పులిహోర రెడీ చేసుకుందాము. నిమ్మరసం తీసుకుందాము. తర్వాత అన్నము ఆరబెట్టానండి, చల్లారబెట్టాను. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. ఆయిల్ వేసాను, 1 స్పూన్ నెయ్యి వేసానండి, బాగుంటుంది వేస్తే. కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర, 4 మిరియాలు వేసానండి. తర్వాత శనగపప్పు, ఎండుమిర్చి వేసాను. ఇప్పుడు కొంచెం పల్లీలు వేసుకున్నాము. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాము. అన్నీ బ్రౌన్ కలర్లో వేయించుకొని తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుందాము. తాలింపు అన్నంలో వేసుకుందాము. తర్వాత ఈ నిమ్మరసము ఆయిల్ ఉంది కదా, దాంట్లో పోసేసి కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసేసి పచ్చిమిర్చి బాగుంటాయండి దీంట్లో వేసుకుంటే. నిమ్మరసంలో వేసి ఉడకబెడితే చాలా బాగుంటుంది అన్నమాట. మామూలుగా డైరెక్ట్ కలుపుతారు కదా నిమ్మరసం, ఇట్లా చేస్తే బాగుంటుంది. కొత్తిమీర వేసి తాలింపు వేసాం కదా, దాంట్లో కలిపేయటమే అండి. రైస్లో కలిపేసుకున్నామంటే నిమ్మరసం చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దీంట్లో కొంచెం పచ్చిమిర్చి వేసాం కదా పులుసులో, అవి చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్గా. ఇది ఒక వెరైటీ అండి. మామూలుగా అయితే మనము నిమ్మరసం కలిపేసుకుంటాం కదా తాలింపు వేసి, ఇట్లా చేశానన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.